బేబీ గర్ల్స్ నేమ్స్ అండి. బేబీ గర్ల్స్ నేమ్స్ ఉత్తర పాల్గొనే నక్షత్రంలో జన్మించిన అమ్మాయి పేర్లను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రంలో సింహరాశి, కన్యా రాశి 2 రాశులు ఉంటాయండి. తర్వాత ఈ ఉత్తర నక్షత్రం అన్నా, ఉత్తర పాల్గొనే నక్షత్రం అన్నా ఒక్కటే. ఈ ఉత్తర నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయండి. మొదటి పాదంలో పుడితే సింహరాశి అంటాం. 2, 3, 4 పాదాల్లో పుడితే కన్యా రాశిలోకి వస్తుందన్నమాట. ఇంకా ఉత్తర పాల్గొనే నక్షత్రంలో నక్షత్ర అధిపతి సూర్యుడండి. అలాగే రాశి అధిపతి కూడా సింహరాశిలో సూర్యుడు, మరి కన్యా రాశిలో రాశి అధిపతి బుధుడొస్తదండి. ఇక్కడ కనిపించే దేవతామూర్తి దేవతలకి అందరికీ గురువు అయిన బృహస్పతి మహారాజ్ అండి. ఆయన నక్షత్రం, మీ అమ్మాయి నక్షత్రం ఇద్దరిది ఒకటే నక్షత్రం అండి. చాలా మంచి నక్షత్రం అండి ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రం. సింహరాశిలో పుడితే ఇంకా అసల తిరిగే ఉండదు. అధికార బలం ఎక్కువ మాట. ఉత్తర పాల్గొనే నక్షత్రంలో ఆరాధ్య దైవం గాయత్రి మాత అండి. ఈ నక్షత్రం వాళ్ళు గాయత్రి మాతను గనక పూజిస్తే విశిష్టమైన ఫలితాలు లాభ రూపంలో మనం చాలా చూడొచ్చండి. అదృష్టం ఇచ్చే వృక్షం బదిరీ వృక్షం అండి. బదిరీ వృక్షం అంటే రేగుపళ్ళు చెట్టు అండి. రేగుపళ్ళు చెట్టుని మనం పూజించాలి. పరమాత్ముడు శ్రీకృష్ణుడు ప్రియమైగు అర్జునుడు కూడా ఈ నక్షత్రంలో పుట్టారని మనకి పురాణాలు చెప్తున్నాయండి. ఇలా మనకి చాలా శక్తివంతమైన నక్షత్రం ఉత్తర పాల్గొనే నక్షత్రంలో మీ అమ్మాయి పుట్టిందండి. అంతా మంచిగా జరుగుతుంది. చాలా బాగుంటుంది. అయితే మనం పేర్లు చూద్దాం. ఇప్పుడు చూసే ముందు నా చిన్న విన్నపం అండి, నా ఛానల్ కనుక ఇప్పుడు దాకా మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ అండి ఒక్క లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. పేర్లలో మొదటి పేరు పార్వతి అండి. పార్వతి అంటే పార్వతీదేవి అమ్మవారి పేరండి. చాలా మంచి పేరు. తర్వాత పద్మావతి. పద్మావతి అంటే వెంకటేశ్వర స్వామి భార్య పేరు పద్మావతి. 2 కూడా అమ్మవారి పేర్లండి. చాలా మంచి పేర్లు. పార్వతి అన్న, పద్మావతి అన్న చాలా మంచి పేర్లు. నెక్స్ట్ నేమ్ ప్రవీణ. ప్రవీణ అంటే సరస్వతీదేవి అమ్మవారి పేరండి. నెక్స్ట్ పరిమిళ. పరిమిళ అంటే జ్ఞాన స్వరూపం అని అర్థం అండి. జ్ఞాన స్వరూపం అంటే అది కూడా సరస్వతి అమ్మవారి పేరే. అంతేకాకుండా స్త్రీలను పాలించే రాజ్యానికి రాణి అనే అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ నేమ్ పద్మవాసి. పద్మవాసి అంటే పద్మంలో ఉన్నవారు. లక్ష్మీదేవి అనే అర్థం వస్తుంది, వినాయకుడు అనే అర్థం వస్తుంది, బ్రహ్మాని, ఇలా దేవుళ్ళందరి పేర్లు కలిసిందండి పద్మవాసి. చాలా మంచి పేరు. నక్షత్రం మీద మనం పేరు పెట్టుకుంటాం కదండి, ఆ నక్షత్ర బలం పేరు మీద ఎంత ప్రభావం చూపుతుందో పేరు వల్ల వచ్చే అర్థం కూడా అంతే బలమైన ప్రభావం చూపుతుందండి అమ్మాయి మీద. మనం ఏ పేరు పెట్టుకున్నప్పుడు దేవుడి పేర్లు ఎక్కువగా మనం ఎందుకు పెట్టుకుంటామంటే ఆ దైవం యొక్క అనుగ్రహం ఆ అమ్మాయి మీద ఉండాలని దేవుడిని పేర్లు పెట్టుకుంటాం. అంతేకాకుండా మనకిష్టమైన ఆరాధ్య దైవం నిత్యం మన నోట్లో పలకడానికి మన పిల్లలకి ఎక్కువగా దైవం పేర్లు పెట్టుకుంటాం అన్నమాట. దేవుడి పేర్లు ఎక్కువగా పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు పద్మిని అని పెట్టుకున్నామంటే పద్మిని అంటే లక్ష్మీదేవిని నిత్యం కూడా మనం స్మరిస్తున్నట్టే మాట నోట్లో. పర్ణిక. పర్ణిక అంటే పార్వతీదేవి అమ్మవారిని మనం స్మరిస్తున్నట్టుమాట. అందుకే నేను పేర్లు వాటి అర్థాలతో సహా వివరించానండి. నెక్స్ట్ నేమ్ పంబవాసి. పంబవాసి అంటే అయ్యప్ప స్వామి పేరండి. మంచి పేరు పంబవాసి. పందల రాణి. పందల రాణి అంటే మాలికాపురత్తమ్మ అమ్మవారి పేరండి. ఇది కూడా దేవత పేరు. పంకజం. పంకజం అంటే బ్రహ్మ పేరండి. పంకజం. నెక్స్ట్ నేమ్ పాలాక్షి. పాలాక్షి అంటే లక్ష్మి వంటి అందమైన కళ్ళున్న అమ్మాయి అని అర్థం అన్నమాట. పద్మశ్రీ. పద్మశ్రీ అంటే కమలం లాంటి వైభవమైన అమ్మాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ 2 పేర్లకి అర్థం అమ్మవారి పేరేనండి. లక్ష్మీదేవి అమ్మవారి పేరే. పద్మ అని ఎక్కడొచ్చినా లక్ష్మీదేవి అమ్మవారి పేరే వస్తుందన్నమాట. పావని. పావని అంటే స్వచ్ఛమైన దయగల మనస్సు గల అమ్మాయి అని అర్థం. పూజ. దేవతలకు నివాళులు అర్పించే పవిత్రమైన ఆరాధన అని అర్థం పూజ. పల్లవి. పల్లవి అంటే అందమైన అమ్మాయి, కొత్తగా చిగురించడం అనే అర్థం కూడా వస్తుంది. ప్రశాంతి. ప్రశాంతి అంటే శాంతమైన స్వభావం గల అమ్మాయి అని అర్థం. నెక్స్ట్ నేమ్ పన్వి. పన్వి అంటే దేవత పేరండి. పన్వి. పంకజాక్షి. పంకజాక్షి అంటే బ్రహ్మ కన్నులు గల అమ్మాయి అని అర్థం. నెక్స్ట్ నేమ్ ప్రణతి. ప్రణతి అంటే వినయంతో కూడిన గౌరవం గల మరియు అంకిత భావం గల అమ్మాయి అని అర్థం. పావనిక. పావనిక అంటే హనుమంతుడు. పావన్ అంటే హనుమంతుడు అని అర్థం వస్తుందండి. నెక్స్ట్ నేమ్ పృథ్వీ. పృథ్వీశ్రీ. పృథ్వీ అన్న పృథ్వీశ్రీ అన్న ఒకటే అర్థం అండి. సీతాదేవి అమ్మవారి పేరు. శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం వస్తుందన్నమాట. పద్మనేత్ర.
పద్మనేత్ర, పద్మరూప. పద్మనేత్ర, పద్మరూప రెండిటికి లక్ష్మీదేవి అమ్మవారి పేరండి. గాయత్రి మాత అని కూడా అర్థం వస్తుంది. నెక్స్ట్ నేమ్ పద్మమాలిని. పద్మమాలిని అంటే లక్ష్మీదేవి అమ్మవారి పేరు, మరో పేరు మటిది. మరి ఇంకోటి ఏంటంటే కమల పువ్వు అని కూడా అర్థం వస్తుంది. పద్మమాలిని. ప్రసన్న. ప్రసన్న అంటే మంచి మనసుతో, దయతో కూడిన, అందరికీ సంతోషం కలిగించే అమ్మాయి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నేమ్ ప్రణిత. ప్రణిత అంటే వినయపూర్వకంగా గౌరవం ఇచ్చే అమ్మాయి. పవిక. పవిక అంటే సరస్వతీదేవి అమ్మవారి పేరు, పవిక. నెక్స్ట్ నేమ్ పద్మాక్షి. పద్మాక్షి అంటే చాలా అందమైన కలువు లాంటి కన్నులు గల అమ్మాయి, పద్మాక్షి. పద్మలోచన. ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారి పేరే. పద్మాక్షి అన్న లక్ష్మీదేవి అమ్మవారి పేరే. పాయల్. పాయల్ అని కూడా పెట్టుకోవచ్చండి. మంచి మంచి. పార్థ్వి. పార్థ్వి అంటే సీతాదేవి అమ్మవారి పేరు, లక్ష్మీదేవి అమ్మవారి పేరు కూడా ఇది అర్థం వస్తుంది, పార్థ్వి. పద్మ కళ్యాణి. పద్మ కళ్యాణి అంటే అందమైన రాగం పేరు అన్నమాట. అలాగే పద్మ అంటే ఇందాక చెప్పాను మీకు, లక్ష్మీదేవి అమ్మవారి పేరు కూడా వస్తుంది అని. నెక్స్ట్ నేమ్ పరంజ్యోతి. పరంజ్యోతి అంటే దుర్గా అమ్మవారి పేరు అన్నమాట, పరంజ్యోతి. ప్రణవి. ప్రణవి అంటే పార్వతీదేవి. నెక్స్ట్ నేమ్ పరిమిత. పరిమిత అంటే అందరికీ మంచి కోరే అమ్మాయి మరియు చాలా తెలివైన అమ్మాయి అని అర్థం అన్నమాట. పద్మరేఖ. పద్మరేఖ అంటే మంచి భవిష్యత్ రేఖల్లో పుట్టిన అమ్మాయి, అంతేకాకుండా లక్ష్మీదేవి అని కూడా అర్థం వస్తుంది. నెక్స్ట్ నేమ్ పరమేశ్వరి. పరమేశ్వరి అంటే పరమేశ్వరుడి భార్య పేరు అన్నమాట, పార్వతీదేవి అని అర్థం వస్తుంది. పాల్గుణ. పాల్గుణ అంటే అందమైన నక్షత్రం లాంటి అమ్మాయి. అర్జునుడికి ఉన్న బలం కూడా పాల్గుణ అంటమాట. నెక్స్ట్ నేమ్ ప్రభావతి. ప్రభావతి అని పెట్టుకోవచ్చు, లేదా ప్రభ అని కూడా పిలుచుకోవచ్చు. వెలిగిను తెచ్చే అమ్మాయి లేదా లక్ష్మీదేవి అని కూడా వస్తుంది అన్నమాట, ప్రభావతి అంటే. పావనశ్రీ. పావనశ్రీ అంటే లక్ష్మి లాంటి అమ్మాయి అని అర్థం. నెక్స్ట్ నేమ్ ప్రత్యూష. ప్రత్యూష అంటే కాంతివంతమైన వెలుగు తెచ్చిన అమ్మాయి అని అర్థం అన్నమాట, లేదా ప్రకాశవంతమైన ఉదయం అని అర్థం కూడా వస్తుంది. పరాజిక. పరాజిక అంటే బంగారం లాంటి అమ్మాయి మరియు అందమైన రాగం పేరు అన్నమాట, పరాజిక. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా చెప్పాలనుకున్నా, ఇంకా మీకు ఏదైనా పేర్లు అక్షరాలతో తెలిసినా కామెంట్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.